నమస్కారం అందరికీ. ఈరోజు మేము శ్రీ చిత్తారామ తల్లి దేవాలయంకి వెళ్ళాము. ఈ దేవాలయం గాజుల రామారంలో మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ తల్లి ఎంతో శక్తివంతమైనది. భక్తుల కష్టాలు మరియు కోరికలను తీరుస్తుంది. దేవాలయం స్థాపించి దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. వాహనాలు నిలుపుకోవడానికి మరియు వాహన పూజ చేసుకోవడానికి విశాలమైన ప్రదేశం ఇది. సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం అమ్మవారి జాతర మొదలవుతుంది. ఈ జాతర వారం రోజులు జరుగుతుంది. ఈ జాతర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతర. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ జాతరకి తరలి వస్తారు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఆదివారం రోజున భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది. దసరా మహోత్సవంలో అమ్మవారి దివ్య అలంకరణలు వీడియో చివరిలో చూపిస్తాము. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎలాంటి కోరికలు కోరుకున్నా తీరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన వారు అమ్మవారికి వడిబియ్యంతో పాటు చీర సమర్పిస్తారు. ఇక్కడ ముడుపులు మొక్కి కట్టుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన అమ్మవారి ఆశీర్వాదం మరియు చల్లని చూపు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు కూడా తీర్చుకోండి. శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది. శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఇక్కడ ఉంది. పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. నాగదేవతలకు పాలాభిషేకం చేసుకోవచ్చు. నాగదేవతకు ముడుపులు మొక్కిన వారు ఇక్కడ కట్టుకోవచ్చు. ఆలయానికి సంబంధించిన ఉత్సవాలు మరియు నవరాత్రులు మరియు కళ్యాణ మహోత్సవాలు ఈ మండపంలో జరుగుతాయి. దసరా అమ్మవారి అలంకరణలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరుగుతాయి. నవరాత్రి అవతారాలు చూడడానికి ప్రతి ఒక్కరూ వెళ్ళండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మర్చిపోకండి.